ఇక పెట్టుబడి సాయం వాయిదా పద్ధతిలో తొలుత 5,000 తర్వాత 2,500 ఇచ్చే యోచనలో సర్కార్ రైతు భరోసా విధి విధానాల ఖరారు మరింత ఆలస్యం అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయిస్తామన్న సీఎం రేవంత్ రైతులకు పెట్టుబడి సాయం ఆలస్యమయ్యే ఛాన్స్ దీంతో పాత పద్ధతిలోనే పంపిణీకి ప్రభుత్వ యోచన మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖకు అందని ఆదేశాలు సీజన్ ప్రారంభమవడంతో రైతుల ఎదురుచూపులని చెప్పి ఏదైతే మరి రైతు బంధును సంబంధించి దాన్ని రైతు భరోసాగా మారుస్తామన్నది ప్రభుత్వం మరి ఆల్రెడీ ఒక సీజన్ వెళ్ళిపోయింది మరి రెండో సీజన్ ప్రారంభమైంది ఈ రెండో సీజన్కి సంబంధించి మరి ఇక్కడ పెట్టుబడి సాయాన్ని మరి ఏదైతే దానికి విధి విధానాలు ఇప్పటివరకు రూపొందించలేదు అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఇస్తామని చెప్తున్నారు రబీలో ఏ విధంగా అయితే ఇచ్చిండ్రో 5,000 అదే తరహాలో 5,000 ఇస్తాం విధి విధానాలు ఖరారు తర్వాత మిగతా 2,500 ఇస్తామని చెప్తున్న పరిస్థితి మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరి రైతు బంధు నుంచి రైతు భరోసా మార్పు ప్రక్రియకు సంబంధించి విధి విధానాలు 6 నెలలు దాటినా కూడా ఇంకా రూపొందించకపోవడం ఆల్రెడీ ఒక సీజన్కు పైసలు ఇవ్వాల్సి వచ్చినా కూడా రెండో సీజన్ కూడా మరి అధికారులు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా మరి ఆల్రెడీ ఇది రికార్డెడ్ అంశం మీరు 5 ఎకరాలకు ఇస్తారా 10 ఎకరాలకు ఇస్తారా అని చెప్పి మీరు ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే వెంటనే అధికారులు దానికి సంబంధించిన మరి చిట్టా తెచ్చిచ్చే అవకాశం ఉంటుంది మరోవైపు మరి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వమని ఏమైనా ఆలోచన ఉంటే అది చెప్పినా కూడా దానికి సంబంధించిన అంశాన్ని కూడా అధికారులు క్షణాల్లో మీ ముందే పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా దీని మీద మరి తాత్సారం చేస్తున్నారు అంటే ఈ 2,500 అదనపు భారంగా మారే అవకాశం ఉన్నదని ఒకటి రెండోది మరి ఏ విధంగా కొర్రీలు పెట్టి మరి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలనే అంశం కోసం కూడా 2 రకాల ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి